సార్ నేను జాగ్రత్తగానే ఉంటాను సార్, సేఫ్గానే వచ్చాను సార్. వాళ్ళని మీరు చెప్పినట్టే చేశాను సార్. ఇతని కంట పడితే అందరి మీద అనుమానం వస్తుంది. ఆ అబ్బాయిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశాను కాబట్టి వాళ్ళు ఏమైపోతే నాకేంటి? ఈ విషయం సార్కి చెప్తే అనవసరంగా నన్ను తిడతారు. శివగామి సంగతి తర్వాత చూసుకోవచ్చు. శివగామి, శివగామి, శివగామి. నాన్న, అమ్మ ఈ గదిలోనే ఉంది నాన్న. నేను తలుపు తీయలేకపోయాను నాన్న. త్వరగా నాన్న, త్వరగా. అమ్మకి స్పృహ లేదు నాన్న. శివగామి, 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 శివగామి. శివగామి, శివగామి. అమ్మా, లే అమ్మా. శివగామి, శివగామి, శివగామి. లే అమ్మా. లే, లే శివగామి. విక్రమ్ లే. విక్రమ్, విక్రమ్. అంకుల్. రామ్ కుమార్ గారు లేవండి. రామ్ కుమార్ గారు లేవండి. లేవండి రామ్ కుమార్, లేవండి. శివగామి, ఆర్ యు ఆల్ రైట్? లే శివగామి, లే. బయటికి వెళ్తాం. మెల్లగా. సార్, థ్యాంక్ యూ సార్. అమ్మ భైరవి దేవి, చాలా థ్యాంక్స్. ఏంటిది శివగామి? ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది చూసావు కదా, నీకు అర్థం అవుతుందా? అర్థమైంది అర్జున్. మరి ఎందుకు ఇలాంటి పిచ్చి సాహసాలు, ఎందుకు ఇలాంటి అర్థం లేని పనులు? అర్థం లేని పనులు కాదు అర్జున్, ఆ అబ్బాయిని సేవ్ చేయాలని అంతే. సేవ్ చేసావా? చేయలేదుగా. మేం వెళ్ళేసరికి అతను అక్కడ లేడు. తప్పించేసుంటారు సార్. షడా, ఇలాంటి రిస్కీ పనులు మీకు అవసరమా? ఈమె ఒక పెద్ద జేమ్స్ బాండ్, మీరిద్దరు పిల్ల జేమ్స్ బాండ్స్. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నారా ఏంటి? అది కాదు సార్. ఊరుకోండి రామ్ కుమార్ గారు, ఎంత ప్రమాదం తప్పిందో చూస్తున్నారు కదా. నేను రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే మీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయి ఉండేవి. అర్జున్, మన మీద ఒక మచ్చ పడింది. దానివల్ల రామ్ కుమార్ గారు సఫర్ అవుతున్నారు. ఆ మచ్చని చెరిపేసుకోవడానికి ఇంతకు మించి వేరే దారి లేదు. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సాధించడానికి పనిచేశాం. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. అసలు అతన్ని అక్కడ దాచారని మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? పోలీస్ కానిస్టేబుల్ సార్, ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆమె చెప్తే నమ్మేస్తారా?
నిజాయితీగానే చెప్పింది సార్. డబ్బులు కూడా తీసుకోలేదు సార్. సిన్సియర్గానే అనిపించింది సార్. ఏది ఆమె మీతో వచ్చిందా? ఆ బిల్డింగ్ చూపించి వెళ్ళిపోయింది సార్. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మ్యానిపులేట్ చేసింది అని. అర్జున్, పాపం ఆ అమ్మాయి తప్పేమీ లేదు. నువ్వు అందరిని ఇలాగే నమ్ము. ఆ అమ్మాయి జస్ట్ కానిస్టేబుల్. ఆ అమ్మాయిని బెదిరించి ఉద్యోగం పీకేస్తాను అంటే ఆమె ఏం చేస్తుంది? మిమ్మల్ని చంపడానికి కూడా ప్లాన్ జరిగిందంటే దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ సిచ్యువేషన్. కానీ ఆ అబ్బాయి మిస్ అయ్యాడు కదా. అసలు ఆ అబ్బాయి అక్కడ ఉండడు. వాళ్ళేదో గేమ్ ఆడారు అంతే. పోనీ అతని మీద కేసు పెడితే? ఎవరి మీద? ఆ రజనీకాంత్ మీద సార్. ఏమని? సాక్ష్యం ఏమైనా ఉందా? నువ్వు ఇలాంటివి చేసి ఆ అబ్బాయి ప్రాణాల మీదకి తీసుకొస్తావా? అతన్ని చంపేస్తే ఇంకెంత సమస్య అవుతుంది? మరిప్పుడు ఏం చేద్దాం? మీరెవరూ దీని గురించి ఆలోచించకండి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. దీని వెనక ఎవ్వరున్నా వదిలిపెట్టను. మేము అక్కడున్నామని నీకెలా తెలిసింది? భవానీ కాల్ చేసింది. సార్, ఆ ఆఫీసర్ని వదిలిపెట్టదు సార్. పద, వెళ్ళి గట్టిగా పట్టుకుందాం. ఏం చెయ్యాలో నాకు తెలుసు. పదండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం. అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? మీ అమ్మని మీరే కాపాడుకున్నారు. నువ్వు టైంకి ఫోన్ చేసి ఉండకపోతే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు ఏమైందమ్మా? మీ అమ్మ జేమ్స్ బాండ్ పనిచేసింది. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళింది, వెతకడానికి వెళ్ళింది. ఎవరిని వెతకడానికి వెళ్ళావమ్మా? ఆ తప్పిపోయిన పెళ్లి కొడుకు కోసం వెళ్ళింది. సూపర్ సూపర్. పనికి మాలిన పనులు చేయడం ఎందుకు, ఇలా ఇరుక్కోవడం ఎందుకు? ఇదంతా నీ వల్లే, నీ కోసమే. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. ఇంకా నయం, పెళ్ళాన్ని కాపాడుకుని తీసుకొచ్చుకున్నావు. బెటర్. అమ్మో, లేకపోతే శిశిరా, ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడంట. నీకు సంబంధాలు వెతకమని నేను చెప్పానా? పండుగ రోజు మీటింగ్ ఏర్పాటు చేయమని నేను అడిగానా? నువ్వు ఎగేసుకుంటూ వాడెవడో గొట్టంగాన్ని నాకు పరిచయం చేయాలని చూసావు. వాడెవడో చెప్పా పెట్టకుండా అటెటో గాయబ్. వాడిని వెతుక్కుంటూ మీరు, మీ వెనకాల అనుమానిస్తూ పోలీసులు. అబ్బా, వండర్ఫుల్ కదా? కథలో మంచి మజా ఉంది కదా? పిన్ని, అమ్మ నీ కోసమే చేసింది. ఇదంతా నీ మీద ఇష్టంతోనే. ఇష్టం ఉన్నవాళ్ళు అవతలి వాళ్ళని కష్టపెట్టకూడదు. ఇష్టం ఉంది కనుకే నీకోసం ఇన్ని కష్టాలు పడుతుంది. తన విలువైన టైంని నష్టపోతుంది. తన కోసం కాకుండా ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది. నా కోసం నువ్వు ఏడవకమ్మా బంగారు తల్లి. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు. అస్సలు టైం వేస్ట్ చేసుకోకే. శివగామి, యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ హర్. రా, నువ్వు చిరస్ తీసుకో. కాఫీ కానీ టీ కానీ ఏమైనా తాగుతావా? ఏం వద్దర్జున్. కొంచెం రెస్ట్ తీసుకో. భవాని, లక్ష్మమ్మకి చెప్పి కొంచెం కాఫీ పెట్టి తీసుకురమ్మని చెప్పు. సరే. వెళ్ళు.